కంపెనీ గ్రో చేయడం అంటే రెవెన్యూ పెంచడం కాదు, పీపుల్ ని గ్రో చేయడం. పీపుల్ గ్రో అయితే కంపెనీ ఆటోమేటిక్ గా గ్రో అవుతుంది. యూనిక్ లైఫ్ యాన్యువల్ మీట్ డే 2. మార్నింగ్ అందరు కూడా ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి ట్రైనింగ్ హాల్ కి రీచ్ అయ్యారు. డే స్టార్ట్ అయ్యే ముందే ఒక ఫీలింగ్ అనేది క్లియర్ గా కనిపించింది. ఇది టీమ్ మీటింగ్ కాదు, ఇది ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్. ఫస్ట్ గా టీమ్ మెంబర్స్ అందరినీ వార్మ్ గా వెల్కమ్ చేశాము. తర్వాత అందరం కలిసి ఒక పవర్ఫుల్ యాక్టివిటీ చేశాము. ప్రతి టీమ్ మెంబర్ ఈ ఇయర్ లో తన పర్సనల్ గోల్ ఏంటి, ఓకే లైఫ్ లో ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారో షేర్ చేశారు. హానెస్ట్లీ చెప్పాలంటే ఆ గోల్స్ వింటున్నప్పుడు నాకు చాలా హ్యాపీనెస్ అనేది కలిగింది. ఎందుకంటే గోల్ లేని వ్యక్తి పని చేస్తాడు, గోల్ ఉన్న వ్యక్తి హిస్టరీ క్రియేట్ చేస్తాడు. తర్వాత కంపెనీ గోల్స్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఒకటే చెప్పాను, మీరు కంపెనీ గోల్స్ ని మీ గోల్స్ లాగా ఫీల్ అవ్వండి, కంపెనీ మీ గోల్స్ తన గోల్స్ లాగా ఫీల్ అవుతుంది. లాస్ట్ ఇయర్ మనం మిషన్ వికాసం అనేది గోల్ అనేది పెట్టుకున్నాం, దాన్ని సక్సెస్ఫుల్ గా అచీవ్ చేస్తాం. కంగ్రాచులేషన్. ఇప్పుడు మనం నెక్స్ట్ లెవెల్ ఎదగడం కోసం మిషన్ విజయం అనే గోల్ ని అనేది సక్సెస్ఫుల్ గా మేము లాంచ్ చేస్తాం. నెక్స్ట్ 1 ఇయర్ మన డైరెక్షన్, మన విజన్, మన కమిట్మెంట్ ఏంటి అనేది గోల్ పోస్టర్ ద్వారా రివీల్ చేశాం. హాల్ మొత్తం ఎనర్జీతో నిండిపోయింది. తర్వాత మన యూనిక్ లైఫ్ ఫ్యామిలీలో కొత్తగా జాయిన్ అయిన మెంబర్స్ ని అఫీషియల్ గా అందరికి ఇంట్రొడ్యూస్ చేశాం. ఎందుకంటే టీమ్ లో జాయిన్ అవ్వడం ఈజీ, ఫ్యామిలీలో పార్ట్ అవ్వడం స్పెషల్. ఆ తర్వాత సీనియర్ టీమ్ మెంబర్స్ అందరినీ స్టేజ్ మీదకి పిలిచి అప్రిషియేట్ చేశాం. వాళ్ళ హార్డ్ వర్క్, కమిట్మెంట్, కాంట్రిబ్యూషన్ ని సెలబ్రేట్ చేశాం. స్టార్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్స్ లో అశోక్ అండ్ పవన్ అవార్డ్స్ అచీవ్ చేశారు. వాళ్ళ డెడికేషన్ కి హాల్ మొత్తం కూడా స్టాండింగ్ ఓవేషన్ అనేది ఇచ్చింది. పవన్ తన హార్డ్ వర్క్ తో బుల్లెట్ బైక్ కూడా అచీవ్ చేయడం జరిగింది. అందరికి ఇన్స్పిరేషన్ అయ్యింది. అలాగే మన సతీష్ ఆర్గనైజేషన్ కి ఒక స్ట్రాంగ్ పిల్లర్. ఆయన డెడికేషన్ గురించి యూనిక్ లైఫ్ డైరెక్టర్ గా ప్రమోట్ చేశాం. అలాగే తర్వాత టాటా నెక్సాన్ కార్ అచీవ్మెంట్ కూడా సెలబ్రేట్ చేశాం. ఆ మూమెంట్ అందరికి కూడా గూస్ బాంబ్స్ మూమెంట్. కానీ ఇక్కడ ఆగలేదు. ఫ్యూచర్ ని క్రియేట్ చేయడానికి మన కొత్త వెంచర్స్ లాంచ్ చేశాం. యూనిక్ లైఫ్ .ai కో ఫౌండర్స్ సుధీర్ గారు, వసుధ గ్రౌండ్ రియాలిటీ మన సుశీల గారు, దాని తర్వాత యూనిక్ బిజ్ కో ఫౌండర్ సాయి గారు. ఈ కంపెనీస్ కాదు, మన నెక్స్ట్ చాప్టర్, మన నెక్స్ట్ గ్రోత్ స్టోరీ, మన నెక్స్ట్ హిస్టరీ. ప్రతి టీమ్ మెంబర్ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు వాళ్ళ జర్నీని చూపించి ఏవి ప్లే చేశాం. ఆ వీడియోస్ చూస్తుంటేనే చాలా మంది ఎమోషనల్ అయ్యారు, చాలా మంది ప్రౌడ్ గా ఫీల్ అయ్యారు. ఎందుకంటే సక్సెస్ అంటే డెస్టినేషన్ కాదు, జర్నీని సెలబ్రేట్ చేయడం. డే 2 కంప్లీట్ అయ్యే టైం కి నాకు ఒకటే ఫీలింగ్, యూనిక్ లైఫ్ లో మనం ఎంప్లాయీస్ ని బిల్డ్ చేయడం లేదు, లీడర్స్ ని బిల్డ్ చేస్తున్నాం. అండ్ రిమెంబర్, స్ట్రాంగ్ టీమ్స్ బిల్డ్ స్ట్రాంగ్ కంపెనీస్, స్ట్రాంగ్ కంపెనీస్ బిల్డ్ స్ట్రాంగ్ నేషన్స్. స్టే ట్యూన్. మన జర్నీ ఇప్పుడే స్టార్ట్ అనేది అయ్యింది. ఇంకా త్వరలో చాలా గుడ్ న్యూస్ అనేది చెప్పడం జరుగుతుంది.